అక్కడ అయోధ్యలో రామాలయం ఉంది అన్నటువంటి విషయాన్ని కోర్టులను ఒప్పుకున్నాయి. ఎందుకని? పురావస్తు ఆధారాలతో. వాడు కొంత అహంకారంతో అతి తెలివి ప్రదర్శించింది ఏంటంటే, కూలగొట్టినటువంటి గుడికి సంబంధించినటువంటి స్తంభాలతోనే మసీదు కట్టాడు. అందువల్ల దొరికిపోయాడు. లేకపోతే శాంతమై తీసేసి మామూలుగా మసీదు కట్టుంటే ఇవాళ ఏం చేయగలిగేవాళ్ళం కాదు. మనం అక్కడున్న శిథిలాలన్నీ తీసేసి గుడి మసీదు కట్టుకుని ఉంటే మనం ఏం చేయగలిగేవాళ్ళం కాదు. ఎందుకంటే తర్వాత మన చరిత్రకారులందరూ మనల్ని ఎట్టగా మోసం చేశారు. ఎందుకంటే చరిత్రకారులు ఈ గొడవలు జరగకూడదన్న ఉద్దేశంతో అబద్ధాలని అసూగా రాసుకుంటూ వచ్చారు. బాబర్ని దేవుడి కింద చూపెట్టారు, అక్బర్ గొప్ప వీరుడి కింద చూపెట్టారు, శివాజీనేమో చేతకానోడి కింద చూపించారు, లేకపోతే పృథ్వీరాజుని పనికిమాలినోడి కింద చూపించారు, ఝాన్సీ లక్ష్మీబాయి ఊరకనే తిరుగుబాటు చేసి చిన్న నాయకురాల కింద చూపించారు. ఈ దేశం తరపున పోరాడిన ప్రతి ఒక్కళ్ళనేమో చిన్నవాళ్ళుగా చూపెడుతూ మనలో మనకి చేతకానితనం వలన అవతలోడు గెలిచాడు అని చూపించారు తప్పించి అవతలోళ్ళ నాటకాల వలన మనం దెబ్బతిన్నాము అన్నటువంటి చెప్పలే మన చరిత్రలో. అంటే వాళ్ళని వీరులుగా చూపెడుతూ